వచ్చే నెలలో రాఖీ పండుగ రానున్న నేపథ్యంలో నగరంలోని రాఖీల మార్కెట్లు వివిధ రకాల రాఖీలతో సందడి చేస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే విధంగా రంగురంగుల రాఖీలు వివిధ డిజైన్లలో అందుబాటులో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. అన్నా చెల్లెల బంధానికి ప్రతీక రాఖీ పండుగ. ప్రతి ఏడు కూడా భారతదేశంలో ఎంతో ఘనంగా ఈ రాఖీ ఉత్సవాలను జరుపుకుంటూ ఉంటాము. ఈసారి ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే నగరంలోని రాఖీల మార్కెట్లన్నీ రకరకాల రాఖీలతో అయితే మనకు దర్శనమిస్తున్నాయి. ప్రజెంట్ నేను ధూల్పేటలో ఉన్నటువంటి ఒక రాఖీల దుకాణంలో ఉన్నాను. చూడొచ్చు, ఇక్కడ వివిధ రకాల రాఖీలు అయితే మనకు దర్శనమిస్తున్నాయి. చిన్న పిల్లల చేతికి కట్టేటువంటి కార్టూన్ రాఖీల నుండి పెద్దవారు కట్టుకునే ఎన్నో రకాల డిజైన్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్ లోకి రాఖీలు వివిధ రకాల డిజైన్లు నేటి ఆధునిక యువతకు కూడా నచ్చే విధంగా అన్ని రకాల రాఖీలను అయితే తయారు చేసి ఇక్కడ దుకాణాల్లో అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ రాఖీలు కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి ఒక కొనుగోలుదారులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రాఖీలు చూస్తుంటే ఏమనిపిస్తుంది? చాలా బాగున్నదండి. ఈసారి రాఖీల పండుగ కూడా ఇప్పటి కొద్ది ఈసారి చాలా బాగున్నదండి. మేము మాది గ్రామం జనవాడ విలేజ్, శంకర్పల్లి మండలము. అక్కడ నుంచి ఇక్కడ రాఖీలు కొనుక్కోవడానికి వచ్చాము. మాకు కిరాణా షాప్ కొట్టున్నది. ఇక్కడ డిజైన్ల రాఖీలు ఉన్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది రాఖీలన్నీ? ఎప్పుడు ఇక్కడ నుంచే కొనుగోలు చేస్తారా? అవునండి, ఎప్పటి కూడా ఇక్కడ నుంచే తీసుకెళ్తాం మేము రాఖీలు. ఇక్కడ నుంచి తీసుకెళ్తాం. మాకు మంచిగా సేలింగ్ కూడా బాగున్నది. ఆయన చేతి గుణం కూడా బాగున్నది. ఇక మాకు ఇక్కడికి వస్తేనే బాగా సేలింగ్ అవుతాయండి. ఈసారి రకరకాల రాఖీలు పండుగ దగ్గరకు వచ్చిందని చాలా బాగున్నాయండి. ఇప్పటి కొద్ది ఈసారి చాలా రకాలు బాగున్నాయి. వెరైటీస్, కొత్త కొత్త డిజైన్లలో చిన్న పిల్లలవి, పెద్ద పిల్లలవి, ముసలి వాళ్ళవి అందరికీ కూడా రకరకాల రాఖీలు వచ్చేసినాయండి. ఆగస్టు 9కి చాలా ఈసారి ఎప్పటి కొద్ది ఈసారి ఘనంగా జరగబోతుందని నేను అనుకుంటున్నానండి. రేట్లు ఎలా ఉన్నాయి సార్? రేట్లు పర్వాలేదండి. తక్కువ తీసుకుంటే తక్కువ రేట్లో ఉన్నాయి, ఎక్కువ తీసుకుంటే ఎక్కువ రేట్లో ఉన్నాయి. చాలా బాగున్నాయండి. రేట్లు ఇంకా ఎక్కువ తీసుకుంటే ఇంకెక్కువ రేట్లో కూడా ఉన్నాయి. డిజైన్ చాలా రకాల డిజైన్లు ఉన్నాయండి. కేవలం మన రాష్ట్రం నుండే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రాఖీలు కొనుగోలు చేయడానికి భారీ ఎత్తున వస్తారని కూడా ఇక్కడ ఈ మార్కెట్ యజమాని చెప్తూ ఉన్నారు. అంటే రకరకాల రాకెట్లు, దాదాపు 6000 వరకు వెరైటీల రాఖీలు ఉన్నాయి. ఒక్క పీస్ కి 3 రూపాయల నుండి 300 వరకు కూడా రేట్లలో అందుబాటులో రాఖీలు ఉన్నాయని కూడా వారు చెప్తూ ఉన్నారు. రాఖీలు కొనుగోలు చేయడానికి వచ్చిన వారు, అంటే చిన్న చిన్న దుకాణాలు ఉన్నవారు కూడా ఇక్కడ హోల్సేల్ గా రాఖీలు కొనుగోలు చేసి వారి షాపుల్లో అయితే ఈ రాఖీలను మళ్ళీ విక్రయిస్తూ ఉంటారు. దానికోసం కూడా భారీ ఎత్తున అయితే ఇక్కడ రాఖీలు కొనుగోలు చేయడానికి ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో వారు వస్తున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము విజువల్స్ లో రాఖీలు పెట్టి, అంటే కుంకుమ పసుపు రాఖీలు పెట్టి కట్టడానికి ప్లేట్స్, వివిధ రకాల రాళ్లతో అలంకరించినటువంటి ప్లేట్స్ కూడా మనకు దర్శనమిస్తున్నాయి. ఇక ఇటువైపు చూసుకుంటే మనం చూడొచ్చు, చిన్న పిల్లలు అంటే కార్టూన్ బొమ్మలను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి రాఖీలు, ఆ చిన్న పిల్లల చేతికి ఇలాంటి రాఖీలు కడితే వారు ఎంతో సంతోషపడుతూ ఉంటారు. దానికోసమని ఇలా కార్టూన్స్ ఉన్నటువంటి రాఖీలను కూడా తయారు చేశారు. అదే విధంగా వెండి, బంగారం కోటింగ్ ఉన్నటువంటి రాఖీలు కూడా మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. రాఖీ పండుగ అంటే ఒకరికి ఒకరు రక్షగా ఉంటామని ఇచ్చుకునేటువంటి ఒక హామీ. ఇటీవల కాలంలో కేవలం సహోదరి మనులే కాదు, వివిధ బంధాలు కూడా రాఖీలను కట్టుకుంటున్నారు. అంటే స్నేహ బంధాలైనా, తల్లి బిడ్డలైనా కూడా, తండ్రి బిడ్డలైనా కూడా, ఇలా ఏ బంధమైనా సరే ఒకరికి ఒకరు రక్షగా ఉండాలి అని ఒకరినొకరు దీవించుకుంటూ, ఒకరు హామీ ఇచ్చుకుంటూ కూడా ఈ రాఖీ పండుగను జరుపుకుంటూ ఉంటారు. రాఖీని చేతికి కట్టి ఒక హామీని ఇస్తూ ఉంటారు, ఒక హామీని తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎంతో ఘనంగా జరగబోయేటువంటి రాఖీ పండుగకు హైదరాబాద్ మహానగరం ముస్తాబైంది. ఇప్పటికే రాఖీ మార్కెట్లలో రకరకాల రాఖీలు సందడి చేస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.